హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఇమిటేషన్ జ్యువెలరీ మనం కొన్ని రోజులు వాడేసరికి ఈ విధంగా నల్లగా అయిపోతాయి కదండీ! ఇక్కడ నేను చూపిస్తుందయితే గాజులండి. ఇలా గాజులే కాదండి, చైన్స్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా ఇదే విధంగా పాలిష్ పెట్టుకోవచ్చు. ఇవి కూడా బాగా నల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇంకా ఎలా పాలిష్ పెట్టుకోవచ్చో చూద్దాం. ఒక స్టీల్ గిన్నెలోకి ఈ విధంగా గాజులు వేసేసి ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండానండి. అలాగే కొంచెం వంట సోడా కూడా వేయాలి. కుకింగ్ సోడా అంటాం కదండీ! మనం బజ్జీలు వాటిలో వేసుకునే ఆ సోడా అనమాట. అలాగే కొంచెం వెనిగర్ అండి. వెనిగర్ కూడా తప్పకుండా వెయ్యాలి. చూడండి, మనకి వెనిగర్ వేయగానే కొంచెం పొంగినట్టుగా వచ్చింది కదా! నిమ్మరసం వెనిగర్ వేసేసరికి. అలాగే వాషింగ్ లిక్విడ్ అండి. ఇది కూడా కొంచెం వేశాను. ఇప్పుడు ఇంకా గాజులు మునిగేంత వరకు నీళ్లు వేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మనం మరిగించాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాల దాకా మరిగించాలి. మీడియం ఫ్లేమ్‌లో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కలుపుతూ మరిగించాలి. మనం లిక్విడ్ వేసాం కదండీ! దానివల్ల ఈ విధంగా పొంగుతూ ఉంటుంది. అందుకే కలుపుతూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేశానండి. పసుపు వేయగానే ఈ విధంగా ఎర్రగా అయితే మారుతుందండి. అంటే చిన్నప్పుడు మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు దిష్టి తీస్తారు కదా! ఎర్ర నీళ్ళని, ఆ కలర్‌లోకి వచ్చేస్తాయండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మరిగించేసరికి చూడండి, గాజులకైతే మంచి కలర్ అయితే వచ్చింది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు మరిగించాము. పసుపు వేసిన తర్వాత ఇంకో 5 నిమిషాలండి. మొత్తం 10 నిమిషాలు మరిగిస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. వీటిని ఇప్పుడు మనం చల్లటి నీళ్ళల్లో వేసేయాలండి. చూడండి, ఈ విధంగా నీళ్ళల్లో వేసేస్తే దానికున్న పసుపు రంగంతా పోతుంది. వేళ్ళతో కొంచెం ఇలా రుద్దుతూ కడగాలి. అలా ఒక 2, 3 సార్లు కడగాలండి. నీళ్లు తెల్లగా వచ్చే వరకు ఒక 2, 3 సార్లు కడగాలి. నేనైతే 3 టైమ్స్ కడిగానండి. థర్డ్ టైం అనమాట ఇది. నీళ్లు చూసారు కదండీ! ఈ విధంగా తెల్లగా ఉండాలన్నమాట. పసుపు రంగంతా పోతుంది. తర్వాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌లో తుడిచి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా మెరుపొస్తాయండి. చక్కగా మనకి చాలా రోజుల వరకు షైనింగ్ పోకుండా ఉంటాయి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో, ఎంత బాగా మనం ఈజీగా పాలిష్ పెట్టుకోవచ్చో. ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో కదండీ! నేనిక్కడ 2 రకాల గాజులను వాడానండి. 2 కూడా చక్కగా షైనింగ్ వచ్చాయి. బాగున్నాయి కదండీ! తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండీ! నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.